హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమియోపతి క్యూ ఛానల్. చాలామంది డాక్టర్ గారు నాకు థైరాయిడ్ ఉంది, ఏ ఫ్రూట్ తింటే మంచిది, అండ్ కొంతమంది నాకు బీపీ ఉంది, ఈ ఫ్రూట్స్ తింటే మంచిదా, అండ్ షుగర్ ఉన్నప్పుడు ఈ ఫ్రూట్స్ తినచ్చా అని చాలా డౌట్స్ అడుగుతున్నారండి. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఎనీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఒక్క ఫ్రూట్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుందండి. బీపీ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్లో ఉన్న పొటాషియం అనేది ఎక్కువ ఉండడం వల్ల మన యొక్క బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ యొక్క ఫ్రూట్ సోడియం ఎఫెక్ట్ని మన యొక్క బాడీలో కంట్రోల్ చేస్తుంది. అండ్ బ్లడ్ ప్రెషర్ న్యాచురల్గా కంట్రోల్ అవ్వడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. హార్ట్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డయాబెటీస్ వాళ్ళకి ఈ యొక్క ఫ్రూట్ వల్ల లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. అండ్ షుగర్ లెవెల్ని స్లోగా రైస్ చేస్తుంది. హై ఫైబర్ ఉండడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో డయాబెటిక్స్ పేషెంట్స్కి ఇదొక పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్. థైరాయిడ్ పేషెంట్స్కి ఈ యొక్క ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల థైరాయిడ్ స్వెల్లింగ్ అనేది తగ్గిస్తుంది. అండ్ కాపర్ థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేట్స్ చేస్తుంది. సో మెటబాలిజం అనేది బ్యాలెన్స్ అవుతుంది ఈ యొక్క ఫ్రూట్ వల్ల. అండ్ డైజెస్టివ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి హై ఫైబర్ ఈ ఫ్రూట్లో ఉండడం వల్ల కాన్స్టిపేషన్ అనేది కూడా తగ్గుతుంది. అండ్ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్టమక్ బ్లోటింగ్ కానీ అసిడిటీ కూడా తగ్గిస్తుంది. గుడ్ బ్యాక్టీరియా గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అండ్ ఈవినింగ్ స్నాక్లో ఈ ఒక్క ఫ్రూట్ అనేది డైలీ తీసుకోకపోయినా డే బై డే తీసుకున్నా కూడా చాలా మంచిది. ఆ ఫ్రూట్ ఏంటి అంటే జామకాయ, గోవా. Hope you all understand the video. Like, share and subscribe the channel Homeopathic Cure.